నువ్వు సింగిల్గా ఉండి ఏ సహవాసం లేకుండా ఉంటే నిన్ను సాతాను పడవేయటం చాలా ఈజీ. నువ్వంటూ ఆత్మీయంగా దేవుని కలుసుకోవటానికి, ప్రార్థన చేసుకోవటానికి, వాక్యం ధ్యానం చేయడానికి, దేవుని సంగతులు ధ్యానించడానికి పరిశుద్ధుల సంఘంలో నీకంటూ ఒక ఆత్మీయుడి పరిచయం ఉండాలి. ఆ సహవాసాన్ని తృణీకరించొద్దు. అట్లా ఫ్రెండ్షిప్ చేద్దామని ఉంటుందన్నా, కానీ మంచోళ్ళు దొరకట్లా. ఇదొకటి ఉంటుంది ధర్మ సందేహం. ఎవరు దొరకట్లా? మంచోళ్ళు దొరకట్లా. నేను చెబుతున్నాను, వాడు మంచోడు కాదు, నువ్వన్నా మంచిగుండు. ఇప్పుడు కొంచెం బలహీనతలు ఉన్నోడితో నువ్వు మంచోడి పరిచయం అయ్యావు అనుకో, నీ మంచి నేర్చుకుంటాడు కదా, ఒకడికి నేర్పినోడు అవుతావు కదా. లేదు నీకంటే మంచోడు అనుకో, నేర్చుకుంటావు కదా, మొత్తం మీద ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా. అలాగనుకో నమ్మి డబ్బులు ఇప్పించి ఇప్పుడు బుక్ అయ్యా అంటే ఆ ఏడుపు ఎవడేడవమన్నాడు? అది ఏడవమన్నా నేను. అడ్డాలుండి డబ్బులు ఇప్పించే పనులు వద్దు. నీ జేబులో ఉంటే, వాడికి 10 ఏళ్ళు అవసరం అనుకో, నీ జేబులో 2 ఏళ్ళే ఉంది, ఆ 2 ఏళ్ళు ఇచ్చి ప్రార్థన చేయి. అయ్యా నా దగ్గర ఉన్నది ఇది, అసలు ఇవ్వకపోతే ఫీల్ అవుతాడు. ఎంతో కొంత ఇచ్చి నీ ప్రేమను నువ్వు చాటించావు. లేదు మధ్యవర్తిత్వం చేసి ఇప్పించావు అనుకో, ఇప్పించేటప్పుడే ఫిక్స్ అయిపోయామని తెలుసా, ఈ డబ్బులు ఇక తిరిగి అతడు ఎవ్వడు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను అడగను, ఇవి నేనే కడతాను అని డిసైడ్ అయ్యి ఇప్పించు నీకు దమ్ముంటే. లేకపోతే నీ దగ్గర ఉన్నదేదో ఇచ్చి ఫ్రెండ్షిప్ని కాపాడుకో. లేదా నీవు అవతల వాడి దగ్గర తీసుకుంటే ఒక్కసారిగా కాకపోయినా క్రమంగానైనా వానికి ఇవ్వాల్సింది ఏదో ఇవ్వు. ఎందుకంటే సహవాసం పోకూడదు. మొత్తం మీద ఎవరికి వాళ్ళు చెప్తున్నాను, సహవాసాన్ని కాపాడుకోండి. అది సంఘ సహవాసం. కొంతమంది ఈరోజు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వెళ్ళట్లా. ఇక్కడికి చాలా దూరం నుంచి, ఎంతో దూరాల నుంచి వచ్చి కూర్చుంటారు ఎవ్రీ సండే. ఎంత దూరం నుంచి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలిస్తే ఆశ్చర్యం నాకు. అరే ఎట్లా రాగలుగుతున్నారు వారం వారం? ఏం పర్వాలా, మాకు హ్యాపీ, మేము వస్తున్నాం అని అంటున్నారు. సంఘ సహవాసానికి దూరం అయిపోయారు కొంతమంది. ఇక్కడే కాదండి, నా బిడ్డలందరూ దేవుని కృపను బట్టి నేను మంచిగానే వాళ్ళని ఫస్ట్ నుంచి కూడా జాగ్రత్త చేసుకుంటూ వచ్చాను. నేను సంఘ సహవాసం యొక్క విలువ నా బిడ్డలందరికీ తెలుసు. నేను ఆశువుగా ఒక ప్రకటన ప్రకటించినా సరే మొత్తం వచ్చి కూర్చుంటారు. ఆ విషయంలో నాకే ఇబ్బంది లేదు. కానీ కొన్ని సంఘాలను చూస్తూ ఉన్నాను, పాపం సహవాసాలు వదిలేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దేవునికి దూరం అయిపోయి ఏదో సెల్ ఫోన్లో వచ్చేటువంటి అరాకొర ఉపదేశాలు విని సహవాసాలకు దూరం అయ్యారు. వెరీ డేంజర్. అలా చేయొద్దు నాయన, అలా చేయొద్దు. కనీసం ఒక వారం నీకు కుదరలేదు, ఏదో నీ హెల్త్ బాగాలేదు, నెక్స్ట్ వీక్ అన్నా సంఘ సహవాసం చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్.